పెద్ద మనిషి అన్నప్పుడు మాట మీద ఉండాలి. చెప్పిన మాట మొత్తం చేయకుండా జరంతనన్నా చేసి చూపెట్టాలి. అదే మాట చెప్పి 4 వద్దులు కూడా కాలే అప్పుడే ఇట్లా చేస్తారా? అసలు ఆయన అంటే లెక్క లేకుండా పోతున్నది అందరికి. ఎవ్వరు మాటింటలేరు. ఇంత భయం లేకుండా ఎందుకైనా ఏమో పోండ్రి. నాకైతే సారు యాదికి వచ్చినప్పుడల్లా మస్తు బాధ అవుతున్నది. ఆ సార్ ఎవరో కాదుల్లా, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మొన్న 15 ఆగస్టు నాడు గోల్కొండ మీద జెండెగరేసి ఏం చెప్పిండో చూడుండ్రి. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. కానీ బయట మాత్రం వేరే కథ నడుస్తున్నది. లోన్ల మాఫీ పేరుతోని నెత్తిల చేయి పెట్టిండని రేవంత్ సారు బొమ్మకు సాగు చేసిండ్రు రైతన్నలు. 2 లక్షలు మాఫీ వేస్తానని 2 రూపాయలు కూడా చేయలేదని కోపంతో ఆదిలాబాద్ జిల్లాల రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. రేవంత్ సారు బొమ్మతోని ఊరేగింపు చేసి అగ్గిపెట్టిండ్రు. దీని మీద పోలీసులు మొదలు సప్పుడు చేయకనే ఊకున్నారట. కానీ మా అన్న బొమ్మ కాల పెడతారా అని ఓ మంత్రి మేడానికి మస్తు కోపం వచ్చిందట. ఎంబడే పోలీసులకు ఫోన్ కొట్టి పొట్టు పొట్టు తిట్టిందట. సీఎం సారు బొమ్మ తరగ పెడతా అంటే సినిమా చూసినట్టు చూస్తారా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట మేడం. దీంతో నిన్న రాత్రంతా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులకు నిద్ర లేదట. మేడం చెప్పంగానే 11 మంది రైతన్నలను అరెస్ట్ చేసినట. అట్లనే ఎవ్వరు రోడ్ల మీదకి రావద్దు, ర్యాలీలు చేయొద్దు, లోన్ల మాఫీ గీళ్ల మాఫీ అని రోడ్ల మీదకి వస్తే షీరి చింతపండు కడతామని పోలీసులు బెదిరిస్తున్నారట. బయట కనిపిస్తే దొరికిన వాళ్ళని దొరికినట్టే లోపడేస్తామని వార్నింగ్ ఇచ్చిండట. సీఎం అప్పుడు చెప్పిండు, 15 ఆగస్టు నాడు కూడా చెప్పిండని మొదలు పోలీసులు కూడా సప్పుడు చేయకనే ఉన్నారట. కానీ మేడం ఫోన్ చేసే వరకు అంతా ఆగమాగమవుతున్నారట. కానీ ఈ ముచ్చట సీఎం సార్కు ఎరకలేదు కావచ్చని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. అన్న మీద ప్రేమతోటి రాకెట్ల పండుగ గిఫ్ట్ కింద 11 మందిని అరెస్ట్ చేయించిందని ఆదిలాబాద్ లో మాట్లాడుకుంటున్నారు. సారు చాలా మంచోడు, ఇసోంటి అస్సలే కానియడు. కేసులు గీసులు ముచ్చట్లే ఉండయి రేవంత్ సార్ దగ్గర. ఏమన్నుంటే కొండలన్నకు చెప్పి మనుషులను తోలిస్తాడు, కానీ ఇట్లా కేసులు పెట్టియాడు. అన్న మీద ప్రేమతో చేసిన పనికి రేవంత్ సారు ఉట్టిగా బద్నామైతున్నాడని ఆయనకు దగ్గర మనుషులు మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం ఇసొంటి తిప్పలన్నీ మన రేవంత్ సార్కే వస్తాయి. ఎందుకో ఏమో పోండ్రి.